Understood? Then center line mark change. This is the C1. First line में the C1. Next second line C2, C3, C4, C5, 6, 7, 8, 9, 10, 11, 12. Then fix the compass. Small r. How much? Radius of this one. ఇక్కడ నుంచైనా పెట్టుకొని చూడండి. Or otherwise 25. C నుంచి C1 में పెట్టండి. Make an arc on the 111. 2. Make an arc on the 12. Make an arc on the 210. 12కి ఎక్కడికి వెళ్ళిందమ్మా? 2 మీద ఉన్నప్పుడు సెకండ్ లైన్ మీదకి రావాలి. 1 మీద ఉన్నప్పుడు ఫస్ట్ లైన్ 11 లైన్ ఒకటే, 2 లైన్ 10 లైన్ ఒకటే. 3 మీద ఉన్నప్పుడు 3 and 9 సెంటర్ లైన్ మీద కాదు, 3 and 9 కరెక్ట్గా 3 దగ్గర టచ్ అవుతుంది చూడండి. 4th మీద ఉన్నప్పుడు 4, 5 మీద ఉన్నప్పుడు ఇక్కడ టచ్ అయింది. 6 హైయెస్ట్ దాటిపోదు ఇంకా. 7 అగైన్ కమ్స్ డౌన్. ఇది 7th లైన్. నెక్స్ట్ 8 అంటే నెక్స్ట్ ఈ లైన్. 9th లైన్. ఇది ఇక్కడ కావాలంటే మీరు 9కి నెంబర్కి లైన్కి నెంబర్ వేసుకోండి. 9th లైన్, 10th లైన్, 8th లైన్, 6. దిస్ ఈజ్ 7th లైన్. దిస్ ఈజ్ 8th లైన్, 9th లైన్. ఇది 11. ఇది 12. కన్ఫ్యూజ్ కాకుండా వేసుకోండి. 9th వన్, 10th. ఇది కాంపాస్ మూవ్ అవ్వదు, కాంపాస్ ఫిక్స్డ్. వై? సర్కిల్ రేడియస్ ఇస్ ఫిక్స్డ్ నా. 11, 12 ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తూ స్మూత్గా కరువు పెట్టండి చాలు. సింగిల్ లైన్ అంతే. స్కేల్తో వర్టెక్స్లా కొట్టద్దు. టేబుల్ మూవ్ చేస్తున్నారు. గెట్ ఇట్ నా? వచ్చిందిగా? గాట్ ఇట్ ఆర్ నాట్? దెన్ టాంజెంట్ అండ్ వర్టెక్స్. అండర్స్టూడ్? కీప్ ఇట్ ద పాయింట్స్. లైన్స్ మార్క్ చేసుకోవాలి. హౌ మచ్? వర్టెక్స్, టాంజెంట్ అండ్ నార్మల్ at a distance of 13.5, 135.